చూడండి వర్క్ పవర్ ఎనర్జీలో కొన్ని అప్లికేషన్స్ అని లాస్ట్ క్లాస్లో రిమైనింగ్ అప్లికేషన్స్ ప్లస్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాను. చూడండి మీకు అంతకుముందు వచ్చిన ఫామ్లో ఒకటి ఉంది. మీకు సింపుల్ పెండలంలో మెటాలిక్ మాస్ని కొంత హైట్కి రైజ్ చేసినప్పుడు వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫామ్లో ఉంది. ఒకసారి చూడండి. అక్కడ వచ్చిన ఫామ్లోనే ఇందులో ఈ అప్లికేషన్లో యూజ్ చేస్తాం. చూడండి లెంత్ ఆఫ్ ది పెండలం ఎల్, మాస్ ఎం. సో దీన్ని ఏం చేసామంటే కొంత వెలాసిటీ ఇచ్చావు దీనికి. సో కొంత వెలాసిటీతో ఇట్లా పుష్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెలాసిటీ ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో స్టార్ట్ అయిందంటే v అనే వెలాసిటీతో స్టార్ట్ అయింది. ఏమవుతుంది, ఇది యాంగిల్ చేస్తుంది కదా, కొంత ఇట్లా దూరంగా వెళ్ళే కొద్దీ వర్టికల్తో చేసే యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వర్టికల్తో చేసే యాంగిల్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇటు వర్టికల్ యాంగిల్ టీటా దగ్గర దీని వెలాసిటీ ఎంత అవుతుంది అంటే v1 వాల్యూ ఎంత అవుతుంది. ఇటు వర్టికల్ యాంగిల్ టీటా, ఇట్స్ వెలాసిటీ v1 ఈజ్ ఈక్వల్ టు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, v1 వాల్యూ ఎంత అవుతుంది. టీటా యాంగిల్ చేసినప్పుడు v1 వాల్యూ ఎంత అవుతుంది. చూడండి అంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేస్తాం హైట్కి ఫార్ములా. ఇది హెచ్ అనుకుంటే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నా, దాని ఇక్కడ నుంచి ఇక్కడ రైజ్ అయింది. వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటే ఇక్కడ యాక్ట్ అయ్యింది, గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తే సో గ్రావిటేషనల్ ఫోర్స్ చేసే వర్క్ డన్ ఫార్ములా -mgl × 1 - cos θ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఫైనల్ వెలాసిటీ v1, ఇనిషియల్ వెలాసిటీ v. కాబట్టి హాఫ్ m v1² - v². m క్యాన్సిల్ అవుతుంది. మీకు కావాల్సింది v1 కదా కావాల్సింది. సో v1² ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 ఇటు వస్తే 2gl, v కూడా ఇటు వచ్చింది అనుకో ప్లస్ vనేగా అయ్యేది. కాబట్టి ఎంత రాస్తా, v1² ఈక్వల్ టు v² - 2gl × 1 - cos θ అవుతుంది. అంతేనా, ఈ 2 ఇటు తీసుకొచ్చావు, v1ని కూడా v వాల్యూని కూడా ఇటు తీసుకొచ్చావు అనుకో v² - 2gl × 1 - cos θ. దీని నుంచి v1 ఈక్వల్ టు √v² - 2gl × 1 - cos θ. సో దేనికి ఫార్ములా ఇది, వెలాసిటీ ఎట్ అన్ యాంగిల్ టీటా, వెలాసిటీ ఎట్ అన్ యాంగిల్ టీటా. నోట్ చేయండి. ఇక్కడ థియరిటికల్గా మీరు రాసుకున్న ఏం రాస్తారు, కన్సిడర్ సింపుల్ పెండలం ఆఫ్ లెంత్ ఎల్, ఇట్ ఈస్ గివెన్ ఎ వెలాసిటీ v, then its velocity at an angle theta is, and initially it is given an angle, it is given a velocity v, then its velocity at an angle theta is equal to అని రాసుకున్నాను. సో నెక్స్ట్ అప్లికేషన్ ఈ స్ప్రింగ్ యొక్క న్యాచురల్ లెంత్, ఎటువంటి కంప్రెషన్ ఎలాంగేషన్ చేయకముందు ఎంతైతే లెంత్ ఉందో దాన్ని న్యాచురల్ లెంత్ అంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా అంటే ఇట్లా కంప్రెస్ చేసాం, ఇట్లా కంప్రెస్ చేసా, దగ్గరని ఇట్లా కంప్రెస్ చేసా. ఇక్కడ బ్లాక్ నుంచో న్యాచురల్ లెంత్ దగ్గర బ్లాక్ నుంచో ఏమవుతుంది, ఇట్లా వదలంగానే దీన్ని వెళ్ళి కొలైట్ చేస్తుంది కదా, దీన్ని వెళ్ళి గుర్తుంది, ఫైనల్ వెలాసిటీ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి వర్క్ డన్ లేదా ఎలాంగేషన్ ఎక్స్కి ఫార్ములా, కంప్రెషన్ x ఈక్వల్ టు, సపోజ్ రిలీజ్ చేసిన తర్వాత దీని యొక్క వెలాసిటీ v అనుకున్నాం అనుకో, ఈ బ్లాక్ యొక్క వెలాసిటీ దీన్ని రిలీజ్ చేసిన తర్వాత ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, రిలీజ్ చేసిన తర్వాత దీని యొక్క ఫైనల్ వెలాసిటీ v వచ్చింది అనుకో. సో అయితే x ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటాడు, x ఈక్వల్ టు ఎంత కంప్రెస్ చేస్తే దీనికి వెలాసిటీ వస్తుంది. చూడండి వర్క్ ఎనర్జీ థియరం నుంచి క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ ఇక్కడ నీకు ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి, నార్మల్ రియాక్షన్ mg, నార్మల్ రియాక్షన్ mg. ఇది స్ప్రింగ్ కంప్రెస్ చేసి వదిలిన తర్వాత ఎటు మూవ్ అవుతుంది, ఇటే కదా మూవ్ అయ్యేది, ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, నార్మల్ రియాక్షన్ ఉంది, mg ఉంది, ఇంకా స్ప్రింగ్ ఫోర్స్. సో నార్మల్ రియాక్షన్ వల్ల జరిగే వర్క్ డన్ అంటే ఎంత రాస్తా, నార్మల్ రియాక్షన్ వల్ల ఎంత వర్క్ డన్ జరుగుతుంది అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లోనే ఉండేది. ఇది ఇటు మూవ్ అయిన తర్వాత ఈ రెండు పర్పెండిక్యులర్గా ఉంటే వర్క్ డన్ ఎంత అవుతుంది,
జీరో కదా, ఎఫ్ఎస్ కాస్ 90 జీరో. అదే ఎంజీ వల్ల గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల జరిగే వర్క్ డన్ కూడా జీరోనేగా. ఎంజీ డౌన్వర్డ్ డైరెక్షను, డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్. అదే స్ప్రింగ్ ఫోర్స్ వల్ల రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కదా, సేమ్ డైరెక్షన్లో ఇటే కదా అప్లై చేసేది ఫోర్స్ని. సో కాబట్టి వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఒకటే ఉంటుంది. సో ఎక్స్ అనేది కంప్రెషన్ అయినప్పుడు వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఎంత రాస్తా ఉంటే హాఫ్ కేఎక్స్ స్క్వేర్ అంటాం. హాఫ్ కేఎక్స్ స్క్వేర్. స్ప్రింగ్ ఫోర్స్ నెగిటివ్ ఫోర్స్, కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాను నేను, నెగిటివ్ ఫోర్స్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతాయి? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇది సపోజ్ దీన్ని కొలైట్ చేసిన తర్వాత ఇది రెస్ట్లోనేగా వచ్చేది, రెస్ట్లో వస్తుంది. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు జీరో. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కొలైట్ చేసినప్పుడు దీని యొక్క వెలాసిటీని v అనుకుంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ రాయొచ్చు. అంతేనా? ఇప్పుడు ఇది కొలైట్ చేసింది, ఫోర్స్ దీని మీద అప్లై చేసింది, ఇటేగా మూవ్ అయ్యేది, ఇటు మూవ్ అయ్యి ఇక్కడ ఫైనల్గా వెలాసిటీ వచ్చేసరికి జీరో అయింది. ఇది దీన్ని కొలైట్ చేసినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ వీతో స్టార్ట్ అయింది, ఇనీషియల్ వెలాసిటీ వీతో స్టార్ట్ అయింది. సో అయినప్పుడు వర్క్ ఎనర్జీ దీన్ని అప్లై చేస్తే వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ -1/2 ఇంటూ కేఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫైనల్ వెలాసిటీ జీరో, ఇనీషియల్ వెలాసిటీ అదే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ ఎంవీ స్క్వేర్. సో దీని నుంచి ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? m/k ఇంటూ v స్క్వేరేగా, లేదా ఎక్స్ ఈక్వల్ టు v ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/k. అవుతుందా? ఎక్స్ ఈక్వల్ టు v ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/k. స్ప్రింగ్ని ఇట్లా, ఇదేమో న్యాచురల్ లెంత్, న్యాచురల్ లెంత్ నుంచి ఇట్లా కంప్రెస్ చేసావు. ఇప్పుడు దీన్ని ఇట్లా వదిలేస్తే ఎక్స్ అనే కంప్రెస్ చేసినప్పుడు ఈ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో v అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకో. సపోజ్ దీని కంప్రెషన్ వాల్యూ ఎంత కంప్రెస్ చేస్తే v అనే వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది. సో కంప్రెస్ చేసావు, వర్క్ డన్ ఆన్ ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ -1/2 కేఎక్స్ స్క్వేర్. ఇది కొలైట్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ రెస్ట్లోకి వచ్చింది అనుకో. ఇనీషియల్గా స్టార్ట్ అయిన వెలాసిటీ u ఈక్వల్ టు v అనుకో. కాబట్టి ఎన్ని రాయొచ్చు? హాఫ్ ఎంవీ స్క్వేర్ మైనస్ అదే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ రాస్తే ఎలాంగేషన్ కంప్రెషన్ ఎక్స్ ఈక్వల్ టు v ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/k వస్తుంది. దాని చూడండి, ఇదే అప్లికేషన్ తీసుకుంటే ఇదే అప్లికేషన్ వేరే విధంగా ఎట్లా సాల్వ్ చేస్తా అంటే, ఇక్కడ నువ్వు స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఏంటి? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా. అంటే స్ప్రింగ్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్. సో వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్, స్ప్రింగ్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్. kF మైనస్ కేఐ కదా, kF మైనస్ కేఐ. ఫైనల్ కైనెటిక్, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ దేనివి? బ్లాక్ వేగా. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ బ్లాక్ వే. మీకేం తెలుసు అంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్కి ఫార్ములా ఉంది -Δu అని, అంటే మైనస్ ఆఫ్ యూఎఫ్ మైనస్ యూవై. లేదా దీన్ని ఏం రాయొచ్చు? ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ మైనస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ రాసుకోవచ్చు కదా. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకో. స్ప్రింగ్ ఫోర్స్ అనేది కన్జర్వేటివ్ ఫోర్సే కాబట్టి యూవై మైనస్ యూఎఫ్ ఈక్వల్ టు కేఎఫ్ మైనస్ కేఐ అని రాయొచ్చు. లేదా యూవై ప్లస్ కేఐ ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్ ప్లస్ కేఎఫ్ అని రాసుకోవచ్చు. కన్జర్వేటివ్ ఫోర్సెస్ వల్ల వర్క్ డన్ జరిగితే టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఫైనల్గా ఈక్వల్ చేసి క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, ఇనీషియల్గా కంప్రెస్ చేస్తున్నాం, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది? ఎక్స్ అని కంప్రెస్ చేస్తే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది? హాఫ్ కేఎక్స్ స్క్వేర్గా స్ప్రింగ్లో స్టోర్ అయ్యేది హాఫ్ కేఎక్స్ స్క్వేర్. ఇనీషియల్ వెలాసిటీ ఎంత దీన్ని? ఇలా కంప్రెస్ చేసినప్పుడు ఇనిషియల్గా రెస్ట్లోనేగా ఉంది, ఇది ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. సో ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, ఇట్లా కంప్రెస్ చేసి ఉన్న వదలలేదు. దీన్ని కంప్రెస్ చేసి ఉన్నప్పుడు జనరల్గా దీని వెలాసిటీ ఏం లేదు, జీరో వెలాసిటీ. కాబట్టి ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ జీరో. ఆ తర్వాత ఫైనల్గా వదిలేసిన తర్వాత ఇది న్యాచురల్ లెంత్కి వచ్చేసింది. న్యాచురల్ లెంత్కి వచ్చిందంటే ఏమన్నా ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది, దాన్ని స్టోర్ అయి ఉండదు. కాబట్టి ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు జీరో. ఆ తర్వాత ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఇది ఇట్లా కొలెక్ట్ చేసిన తర్వాత ఎంత కైనెటిక్ ఎనర్జీ వచ్చింది దీనికి? హాఫ్ ఎంవీ స్క్వేర్. అంటే హాఫ్ కేఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ ఎంవీ స్క్వేర్. దాని నుంచి క్యాలిక్యులేట్ చేస్తే నీకు అదేగా వచ్చేది. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్ టు
v ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ m/k. ఉందా ఇట్లా ఇది ఎప్పుడు రాసుకోవచ్చు? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే టోటల్ ఎనర్జీ, ఇనీషియల్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ టోటల్ ఎనర్జీ అని రాయొచ్చు. స్ప్రింగ్ని కంప్రెస్ చేస్తున్నప్పుడు దీని వెలాసిటీ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ 0. ఆ తర్వాత దీన్ని వదిలిన తర్వాత దీనికి ఎంత కైనెటిక్ ఎనర్జీ వచ్చిందంటే ½ mv² వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు అదే ఫామ్లో వస్తుంది. బట్ నో పాయింట్, ఇఫ్ వర్క్ ఈజ్ ఓన్లీ డ్యూ టు కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే ఇట్లా రాసుకోవచ్చు. టోటల్ ఎనర్జీ ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ ఫైనల్. నెక్స్ట్ అప్లికేషన్ చూడండి. వుడెన్ బ్లాక్ వైపు సపోజ్ ఇట్లా బుల్లెట్ని ఫైర్ చేసావు అనుకో. సో బుల్లెట్ని ఫైర్ చేసినప్పుడు సపోజ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత వెలాసిటీతో వచ్చింది, ఇనీషియల్ వెలాసిటీ కొంత వెలాసిటీతో వచ్చింది, v=vతో వచ్చింది. ఏమవుతుంది? ఎంబెడెడ్ అయిన తర్వాత ఏమవుతుంది? బుల్లెట్ కాస్త కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత దాని వెలాసిటీ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఓ పర్టికులర్ పాయింట్ దగ్గర ఏమవుతుంది? వెలాసిటీ 0 అవుతుంది. సమ్ ఎస్ అనే డిస్టెన్స్ లేదా ఎక్స్ అనే డిస్టెన్స్ దగ్గర అనుకోండి. సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత ఆ బుల్లెట్ యొక్క వెలాసిటీ 0 అయింది. సో అయినప్పుడు ఎంత ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేస్తుంది అంటాడు. ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లై చేసే వుడెన్ బ్లాక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్లే కదా ఇది వెలాసిటీ తగ్గి రెస్ట్లోకి వచ్చింది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అప్లైడ్ బై ద వుడెన్ బ్లాక్ ఆన్ ద బుల్లెట్ ఎంత అవుతుంది? ఇది కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ 2 వెలాసిటీలు కనిపించగానే నీకు వర్క్ డన్ అనగానే ఏం గుర్తు రావాలి? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ డన్లోనేగా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండేది. వర్క్ డన్లో ఫోర్స్ ఉంటుంది, అది ఏ ఫోర్స్ అయినా కానీ. సో వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ½ mv². వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటే యాక్ట్ అయ్యేది, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఒకటే యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ fk ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు -½ mv². నెగిటివ్ సైన్ క్యాన్సిల్ అయితే fk ఈక్వల్ టు mv²/2x అంటాం. ఫ్రిక్షనల్ ఫోర్స్ fk ఈక్వల్ టు mv²/2x. Then a bullet is fired towards a wooden block. It enters the wooden block with velocity v, and after traveling a distance x, its velocity becomes 0. ఓన్గా రాసుకుని డెరివేషన్ రాయండి. నెక్స్ట్ అప్లికేషన్ పైల్ డ్రైవర్. పైల్ డ్రైవర్ అంటే మీకు బోరింగ్ వేస్తూ ఉంటారు చూడండి, గ్రౌండ్కి బోరింగ్ వేస్తూ ఉంటారు. ఆ గ్రౌండ్కి బోరింగ్ వేసేటప్పుడు ఏం చేస్తారు? ముందు హోల్ డ్రిల్ చేస్తారు. హోల్ డ్రిల్ చేసిన తర్వాత దానిలో పైప్ని వదులుతూ ఉంటారు. సో ఇట్లా దాన్ని పైల్ డ్రైవర్ అంట. అందులో సపోజ్ ఇట్లా ఇచ్చారనుకోండి, పైల్ డ్రైవర్ ఆఫ్ మాస్ m. దీన్ని ఏం చేస్తా? గ్రౌండ్ మీద డ్రాప్ చేస్తా. సమ్ h అనే హైట్ నుంచి పైల్ డ్రైవర్ని గ్రౌండ్ మీద డ్రాప్ చేస్తాం. సో డ్రాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే కొంత డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత రెస్ట్లోకి వచ్చింది అనుకో. సమ్ ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అయిన తర్వాత రెస్ట్లోకి వచ్చింది. సో అయితే దాని మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత? ఫ్రిక్షనల్ వల్ల ఫ్రిక్షన్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? ఇక్కడే యాక్ట్ అయింది. గ్రౌండ్కి ఎంటర్ అయిన తర్వాత యాక్ట్ అవుతుంది. సో హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేస్తే ఇక్కడ ఉంటే ఎంత ఉంటుంది వెలాసిటీ? దీని వెలాసిటీ ఎంత? మాస్ m. సమ్ హెచ్ అనే హైట్ నుంచి డ్రాప్ చేసావు. వెలాసిటీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ఎంత అవుతుంది? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి v = √2gh. సో హెచ్ అనే హైట్ డ్రాప్ అయిన తర్వాత గ్రౌండ్ నుంచి ఎంత డిస్టెన్స్ రీచ్ అయింది? ఎస్ అనే డిస్టెన్స్ రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేలోపు దాని మీద ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అయినాయి? ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఏ ఫోర్స్ ఉంది? ఇక్కడ నుంచి వదిలేసాం అనుకో, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే కదా వచ్చేది. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం యాక్ట్ అయింది? ఫ్రిక్షనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంది.
దాని గ్రావిటేషనల్ ఫోర్స్తో పాటు ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంది. సో అంటే టోటల్ వర్క్ డన్ అంటే ఎన్ని వస్తుంది? టోటల్ వర్క్ డన్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ప్లస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో స్టార్ట్ అయింది? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనుకోండి, 0 వెలాసిటీ. ఇక్కడికి వచ్చేసరికి వెలాసిటీ ఎంత అయింది? 0 అయింది. కాబట్టి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత రాస్తా? 0 రాస్తాం. సో వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే mg ఇంటూ ఎంత డిస్టెన్స్? టోటల్ డిస్టెన్స్ ఎంత? h ప్లస్ ఎస్. వర్క్ డన్ బై ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచే యాక్ట్ అయింది. ఎస్ అనే డిస్ప్లేస్మెంట్ పోయింది ఫ్రిక్షన్ వల్ల. సో రెండో ఆపోజిట్ డైరెక్షన్లోనే ఫ్రిక్షన్ ఉండి డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి మైనస్ ఎఫ్కే ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, లేదా ఎఫ్కే ఇంటూ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ హెచ్ ప్లస్ ఎస్, లేదా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్కే ఈక్వల్ టు ఎంజీ ఇంటూ హెచ్ ప్లస్ ఎస్ బై ఎస్. ఎంత రాయచ్చు దీన్ని? ఇంకా క్యాల్కులేట్ చేసాం అనుకో, ఎంజీ ఇంటూ హెచ్ బై ఎస్ ప్లస్ 1 అని రాయచ్చు కదా. అంటే 1 ప్లస్ హెచ్ బై ఎస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇందులోనే టైం ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంది చూడండి. గ్రౌండ్ నుంచి హెచ్ అనే హైట్కి ఫాల్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఎక్కువ ఫోర్స్తోనే ఇక టచ్ అయ్యేది, ఎక్కువ ఫోర్స్తో టచ్ అవుతుంది. సో నీకు టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, టైం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి టైం. సో గ్రౌండ్కి రీచ్ అయింది ఎంత వెలాసిటీతో? v. ఇక్కడ వచ్చేసరికి v ఈక్వల్ టు 0. సో ఏ ఫార్ములా అప్లై చేస్తే నీకు టైం వస్తుంది? ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ, ఫోర్స్ ఉంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. దానిగా ఫోర్స్కైనా టైంకి రిలేషన్ తీసుకోవాలి. ఫోర్స్కైనా టైంకి రిలేషన్ అంటే ఏమొస్తుంది? ఇంపల్స్ వస్తుంది. ఇంపల్స్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఇంటరాక్షన్. ఇక స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంటరాక్షన్ ఇక్కడ అప్లై చేయాలి. ఇక స్ట్రాంగ్ ఇంటరాక్షన్ ఇక్కడ ఏ ఫోర్సెస్ ఉంటాయి ఇట్లా టచ్ అయినప్పుడు నీకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. సో రిజల్టెంట్ ఫోర్స్ ఏమవుతుందంటే r మైనస్ ఎంజీ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మొమెంటమ్. ఫైనల్ మొమెంటమ్ 0, ఇనీషియల్ మొమెంటమ్ ఈక్వల్ టు m ఇంటూ v. సో m ఇంటూ v అంటే మైనస్ m ఇంటూ v అంటే ఎంత? 2gh. r అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని తీసుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్, రెసిస్టెన్స్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్. సో fk మైనస్ mg ఇంటూ t. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇట్లా నీకు టచ్ అవ్వగానే స్ట్రాంగ్ ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ ఈ రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ రెండు ఫోర్సెస్ ఒక రిజల్టెంట్ fk మైనస్ mg అని రాస్తాం. fk మైనస్ mg ఇంటూ టీ. దీని నుంచి ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు? టైంని క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా దీని నుంచి. సో దీని నుంచి mg మైనస్ fk ఈక్వల్ టు ఎంత అవుతుంది? mg మైనస్ fk ఇంటూ టీ ఈక్వల్ టు m ఇంటూ 2gh. టీ ఈక్వల్ టు m ఇంటూ 2gh బై ఇంకా mg మైనస్ fk. ఇక్కడ fk అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. fk అంటే ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా సాల్వ్ చేయొచ్చు. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రాయండి. నెక్స్ట్ చూడండి, వుడెన్ బ్లాక్ని ఇట్లా సస్పెండ్ చేస్తున్నాం అనుకోండి. వుడెన్ బ్లాక్ని సస్పెండ్ చేస్తే వుడెన్ బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M ఇట్లా సస్పెండ్ చేసి దీని వైపు ఏం చేస్తామంటే ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తా. బుల్లెట్ ఆఫ్ మాస్ స్మాల్ m ఎంత వెలాసిటీతో వెళ్తుంది? v అనే వెలాసిటీతో వెళ్తుంది. ఏమవుతుంది? ఇట్లా వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? కొలైడ్ అయింది. కొలైడ్ అయిన తర్వాత వుడెన్ బ్లాక్ కాబట్టి ఇందులోకి ఎంబెడెడ్ అయింది. ఎంబెడెడ్ అయ్యి రెస్ట్లోకి వచ్చింది. ఇప్పుడు దీని మాస్ ఎంత అవుతుంది? టోటల్గా మాస్ ఎంత అవుతుంది? టోటల్ మాస్ వచ్చేసరికి m ప్లస్ m అవుతుంది. ఇది వుడెన్ టార్గెట్లోకి బుల్లెట్ ఎంబెడెడ్ అయింది. ఎంబెడెడ్ అయిన తర్వాత ఇది రెస్ట్లో ఉంటుంది. ఆ బ్లాక్ మూవ్ అవుతుంది, కొంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది. అంటే బుల్లెట్ యొక్క కైనెటిక్ ఎనర్జీ దీనికి ఇస్తుంది. సో ఈ కైనెటిక్ ఎనర్జీ వల్ల ఏమైందంటే ఈ బ్లాక్ కాస్త కొంత హైట్కి రైజ్ అయింది అనుకో. కొంత హైట్కి రైజ్ అయింది. ఫైనల్ వెలాసిటీ 0 అయింది. మాస్ ఏం మారదు కదా, m ప్లస్ m ఉంది. బుల్లెట్ అందులోనే ఉంది.
అయితే ఎంత హైట్కి రైజ్ అవుతుంది అంటే ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, అది రైజ్ అయ్యేటటువంటి హైట్ ఎంత. చూడండి, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేస్తే ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ద బాడీ, టోటల్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్, టోటల్ మొమెంటం ఆఫ్ ద సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇనీషియల్గా ఇనీషియల్ మొమెంటం ఎంత mv, ఇది రెస్ట్లో ఉంది కదా ఇనీషియల్గా, దీని మొమెంటం ఏమి ఉండదు కాబట్టి ఇనీషియల్ మొమెంటం అంటే ఎంత రాస్తా mv. ఫైనల్ మొమెంటం ఫైనల్గా వచ్చేసరికి రెండు కంబైన్డ్గా మూవ్ అవుతున్నాయి, m+m ఇంటూ v1 రాస్తాం. అప్లయింగ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం, అప్లయింగ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో దీని నుంచి v1 ఎంత అవుతుంది mv/m+m. ఆ తర్వాత ఇది హైట్కి రైజ్ అయింది. సో వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేయండి. సో అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థియరం, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. కానీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల జరిగిన వర్క్ డన్ ఎంత రాస్తా, ఎంత రాస్తారు, గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఎంత వర్క్ డన్ జరిగిందంటే ఎంత రాస్తా, ఎంత హైట్ రైజ్ అయింది హెచ్ అనే హైట్ రైజ్ అయింది, ఎంత టోటల్ మాస్ ఎంత m+m, ప్లస్సా మైనస్సా, మైనస్ కదా, వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే నెగిటివ్. ఆ తర్వాత నెక్స్ట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత 0, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ సో ఇది v1 వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి, ఎంత రాస్తా 1/2 ఇంటూ m+m ఇంటూ v1² అంతే, v1² వెలాసిటీ. సో దీని నుంచి హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా, m+m ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. హెచ్ ఈక్వల్ టు ఎంత రాస్తాం v1² /2g. v1 అంటే వేరు, v1 అంటే ఏంటి దగ్గర, v1 అంటే సబ్స్టిట్యూట్ చేయండి mv m+m² అంతేగా వచ్చేది 1/2g వస్తుంది. నోట్ చేసుకున్నాం. హెచ్ ఇది హైట్, హెచ్ ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి, బాడీని కన్సిడర్ చేసుకున్నాం, ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఇనీషియల్ ఎట్ రెస్ట్. దీని మీద కాన్స్టెంట్గా ఫోర్స్ అప్లై చేస్తాం, ఏమవుతుంది వెలాసిటీలో చేంజ్ వస్తుంది కదా, ముందుకు వెళ్ళే కొద్దీ వెలాసిటీలో చేంజ్ వస్తుంది. సమ్ v0 వెలాసిటీలో వెలాసిటీ v0 చేంజ్ అవ్వడానికి పట్టిన టైం t0 టైంలో వెలాసిటీ v0 ఉంది, అంటే t0 టైంలో వెలాసిటీ v0 ఉంది. ఆ తర్వాత కూడా ఫోర్స్ అప్లై చేస్తూనే ఉన్నాం. దెన్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ టైం t ఎంత అవుతుంది, అంటే ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఇట్స్ వెలాసిటీ ఈజ్ v0 ఆఫ్టర్ టైం t0. ఇట్స్ వెలాసిటీ చేంజెస్ టు v0. ఇనీషియల్గా 0 ఉంది, ఎంత చేంజ్ అంటే v0 - 0 అంటే v0 ఏగా. సో వెలాసిటీ చేంజెస్ టు v0 ఇన్ టైం t0. దెన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ టైం t సెకండ్స్. చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ టైం t. సో ఇక్కడ కూడా వర్క్ ఎనర్జీ థియరం అప్లై చేస్తే వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత 0, కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో నీకు కావాల్సింది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్టర్ టైం t అంటే ఈ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కావాలి. ఈక్వల్ టు వర్క్ డన్ అంటే ఎన్ని రాయొచ్చు, f.s కదా, f ఈక్వల్ టు ma ఇంటూ s. డిస్టెన్స్ ఇన్ t సెకండ్స్ అంటే ఫార్ములా ఏంటి, ఇనీషియల్గా రెస్ట్ నుంచి స్టార్ట్ అయింది, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బాడీ ఇన్ t సెకండ్స్ అంటే ఏ ఫార్ములా యూస్ చేస్తారు, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అయ్యే, s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇనీషియల్ వెలాసిటీ 0 అయితే s ఈక్వల్ టు ఎన్ని రాయొచ్చు, హాఫ్ at స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో ఈ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ma ఇంటూ హాఫ్ at స్క్వేర్, దట్ ఈక్వల్ టు 1/2 ma² t², హాఫ్ ma² t². ఇక్కడ వెలాసిటీ చేంజెస్ టు v0 ఇన్ టైం t0 అంటే యాక్సలరేషన్ వాల్యూనే కదా, దాని యాక్సలరేషన్ ఈక్వల్ టు
చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, యాక్సలరేషన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. అంటే ఏ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, v0/t0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ kF ఈక్వల్ టు 1/2 ఇంటూ m ఇంటూ v0/t0² ఇంటూ t². లేదా దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1/2 ఇంటూ mv0² t²/t0², t²/t0², రైట్. ప్రాబ్లమ్స్ అయినా వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ మీద ప్రాబ్లమ్స్, పేజ్ నెంబర్ 223, వర్క్ పవర్ ఎనర్జీ చాప్టర్లో ఎక్సైజ్ 2, పేజ్ నెంబర్ 223. వర్క్ పవర్ ఎనర్జీలో చూడండి, ఫస్ట్ సమ్ చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kgs moved up over 10 meters along the line of greatest slope of inclination 30 degrees with horizontal, j equal to 10, work done. స్మూత్ ఇంక్లైన్ ప్లేన్, మ్యూ ఈక్వల్ టు 0. దీని ఇట్లా మూవ్ చేస్తా అంట, ఎంత డిస్టెన్స్ మూవ్ చేశాడో కూడా ఇచ్చాడు, ఎంత 10 meters అన్నాడు. ఇదంతా 10 meters. ఎంత ఫోర్స్ అప్లై చేయాలన్నాడు. ఏంటి ఫార్ములా ఏంటమ్మా ఫోర్స్కి, అదే వర్క్ డన్కి ఫార్ములా. ఎంత ఫోర్స్ అప్లై చేస్తా పైకి మూవ్ అవ్వాలంటే, ఎంత యాక్ట్ అవుతుందో అంతేగా అప్లై చేసేది. దీని మీద ఎంత యాక్ట్ అవుతుంది, mg అనుకో, ఈ కాంపొనెంట్ ఎంత అవుతుంది, mg sin θ. నువ్వు అంతే కదా అప్లై చేయాల్సింది. ఎలాంగ్ ఈ ఇంక్లైన్ ప్లేన్ మూవ్ అవ్వాలి అంటే నువ్వు మినిమం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి, mg sin θ. సో కాబట్టి ఏం రాస్తా, వర్క్ డన్ W ఈక్వల్ టు F.S. F అంటే mg sin θ ఇంటూ L. మాస్ ఆఫ్ ది బాడీ 5 kg, G ఈక్వల్ టు 10 sin 30 ఇంటూ లెంత్ 10 meters. ఎంత వస్తుంది, 250. తర్వాత చూడండి, నెక్స్ట్ సమ్ చూడండి. ఏ పార్టికల్ ఆఫ్ మాస్ 0.5 kg ఈజ్ డిస్ప్లేస్డ్ ఫ్రమ్ mass 0.5 kg displaced from R1 231 నుంచి R2 ఈక్వల్ టు 4,3,2కి డిస్ప్లేస్ చేసాం బై అప్లయింగ్ ఏ ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 30 newtons విచ్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్. డైరెక్షన్ ఇచ్చాడు, ఏ డైరెక్షన్ అంటే వెక్టర్ ఫామ్లో ఇచ్చాడు, I plus J plus K విచ్ ఈజ్ యాక్టింగ్ అలాంగ్ I plus J plus K. then work done by force formula W equal to then F.S. ఇక్కడ నీకు ఫోర్స్ వచ్చేసరికి మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు, అది ఎటు యాక్ట్ అవుతుందో వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. ఈ ఫోర్స్ యొక్క డైరెక్షన్ కనుక్కోవచ్చు కదా, ముందు డైరెక్షన్ కనుక్కోండి. ముందు డైరెక్షన్ వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. దీని యొక్క డైరెక్షన్ ఏమవుతుంది, ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ అంటే ఫోర్స్ 30 newtons ఇచ్చాడు. ఆ ఫోర్స్ని ఫోర్స్ యొక్క డైరెక్షన్ వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. ఫోర్స్ అటాక్ట్ అవుతుందో వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. సో నీకు వెక్టార్ ఇచ్చినప్పుడు దాని డైరెక్షన్ కనుక్కోవాలంటే యూనిట్ వెక్టార్ అనేది డైరెక్షన్ ఇస్తుంది అంటాం. యూనిట్ వెక్టార్ గివ్స్ ద డైరెక్షన్ అంటాం. సో ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క డైరెక్షన్ కావాలి. ఏంటి ఫార్ములా ఏంటి, ఇది వెక్టార్ అనుకుంటే ఆ ఏ అనే వెక్టార్ యొక్క డైరెక్షన్ కావాలి నీకు. సో ఫార్ములా అంటే ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. దేన్ని రిప్రజెంట్ చేస్తున్నది, ఏ బార్ యొక్క డైరెక్షన్ని. అందా ఫోర్స్ని వెక్టార్ ఫామ్లో ఇచ్చాడమ్మా, ఆ వెక్టార్ యొక్క డైరెక్షన్ని కనుక్కో నువ్వు. ఆ వెక్టార్ యొక్క డైరెక్షన్ కనుక్కోవాలంటే యూనిట్ వెక్టార్ యూజ్ చేస్తావు. ఏ క్యాప్ ఈక్వల్ టు ఏ బార్ బై మాడ్ ఏ బార్ అంటే I plus J plus K డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 square plus 1 square plus 1 square. ఇంతగా మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడం అంటే ఎంత వస్తుంది, I plus J plus K by √3. ఇది డైరెక్షన్ అవుతుంది.
సో టోటల్ ఫోర్స్ అంటే ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఇంటూ డైరెక్షన్ వెక్టార్ ఫామ్లో రాయి ఫోర్స్ని. ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 30 న్యూటన్స్. డైరెక్షన్ ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది? I+J+K/√3. ఫోర్స్ వచ్చింది. ఏ డైరెక్షన్లో డిస్ప్లేస్ అయింది? R2 R1. అంటే R2 - R1 అంటే ఎంత రాయొచ్చు? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? R1 అంటే 2I + 3J + K అంటావు, దీన్ని 4I + 3J + 2K అంటావు. సో వెక్టర్ ఫామ్లో రాస్తే ఎంత వస్తుంది? 4 - 2 2I + 3J - J అంటే 0 + 2K - K అంటే K. రెండు వెక్టర్ ఫామ్లో వచ్చినాయి కాబట్టి వర్క్ డన్ W = ఎన్ని వస్తాయి? F.S అంటే 30/√3 I + J + K డాట్ 2I + K. చేయండి మీరు చేయండి, చేసే ఆన్సర్ ఏంటి? 30/√3 × 2 + 30/√3 × 1. చేయండి, చేసే ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. థర్డ్ సమ్ చూడండి. ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ వేరీస్ విత్ టైమ్ T/s K = 4t². దెన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ చూడండి. కాన్స్టెంటా, ఇంక్రీజింగా, డిక్రీజింగా? ఫస్ట్ ఇంక్రీజెస్ దెన్ డిక్రీజెస్. చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే ½ mv² = 4t² రాసుకోవచ్చు కదా. మాస్ ఎంత ఇచ్చాడు? మాస్ ఏమి ఇవ్వాల. సో దీని నుంచి నీకు ఏమవుతుందంటే v² = ఎంత అవుతుంది? 8/m × t². తన v² = 8/m × t² లేదా v = అంతే వచ్చేది. పార్టికల్ ఎట్లా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ పార్టికల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ వేరీస్ విత్ టైమ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్. v = ఎంత వచ్చింది? ఇప్పుడు దీన్ని v = u + 80తో కంపేర్ చేసామనుకో. సపోజ్ ఇనీషియల్ వెలాసిటీ 0 అనుకో, 0తో స్టార్ట్ అయింది అనుకో. అంటే v = ఎంత అవుతుంది? 80నే అయ్యేది. v = అంటే ఏ ప్లేస్లో ఏముంది? 8/m. బాడీ మూవ్ అయ్యేటప్పుడు నీకు మాస్ ఏమైనా చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది. కాబట్టి యాక్సలరేషన్ కాన్స్టెంట్ ఏ టర్మ్ కాన్స్టెంట్. సో యాక్సలరేషన్ కాన్స్టెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫోర్స్ ఎట్లా ఉంటుంది? F = ma ఏ కాన్స్టెంట్ అంటే ఫోర్స్ కూడా కాన్స్టెంటే. సో కాబట్టి యాక్సలరేషన్ కాన్స్టెంట్ కాబట్టి ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటాం. సో ఫోర్స్ కూడా కాన్స్టెంట్. నెక్స్ట్ సమ్ చూడండి. నెక్స్ట్ సమ్ ఫోర్త్ సమ్. A block of 5 kg initially at rest at the origin is acted upon by force in x direction represented by F = 20 + 5x. Calculate the work done by the force during the displacement of the block from x = 0 to x = 4. ఇది కాన్స్టెంట్ ఫోర్సా వేరియబుల్ ఫోర్సా? వేరియబుల్. ఎక్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి వేరియబుల్ ఫోర్స్ అయినప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏంటి? W = ఇంటిగ్రేషన్ ఆఫ్ F × dx. కాంపోనెంట్స్ తీసుకుంటావు కదా, ఇక్కడ ఒకటేగా x డైరెక్షన్లో కాంపోనెంటే కాబట్టి ఇచ్చింది F × dx అంటే 20 + 5x × dx. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to 4. ఇంటిగ్రేషన్ ఆఫ్ 20 అంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే 20 × x రాస్తాం. కాన్స్టెంట్ పక్కన x వస్తుంది. 20x 0 to 4 ప్లస్ 5 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x² / 2. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 0. ఆ తర్వాత 5 × 4² అంటే 16. దెన్ 16/2 - 0 ద 40 80 = 120. Right. Next, fifth question. The force acting on a particle varies with position x as shown. Find the work done by the force in displacing the particle from x = -a to x = 2a.
చూడండి, ఫైండ్ ద వర్క్ డన్ ఎక్కడి నుంచి ఎక్కడికి -a నుంచి 2aకి డిస్ప్లేస్ చేయడానికి జరిగిన వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. నీ గ్రాఫ్ ఇట్లా ఇచ్చాడు. మనకేం తెలుసు గ్రాఫ్ నుంచి వర్క్ డన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇది ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి గ్రాఫ్. ఇది ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్ నుంచి వర్క్ డన్ కావాలంటే ఏం క్యాలిక్యులేట్ చేస్తా? ఏరియా క్యాలిక్యులేట్ చేస్తా. ఎన్ని ఏరియాస్ వస్తాయి నీకు? ఈ ఏరియా ఒకటి వస్తుంది, ఇది పాజిటివ్ ఏరియా, ఇదేమో నెగిటివ్ ఏరియా. సో అంటే ఏరియాలో నుంచి ఏరియా -c. సో ఏరియా క్యాలిక్యులేట్ చేసాం అనుకో, ఇది A1 ఇది A2 అనుకున్నాం అనుకో, వర్క్ డన్ ఈక్వల్ టు A1 - A2. సో A1 అంటే ఎంత? హాఫ్, బేస్ ఎంత? 2a, హైట్ 2b, బేస్ 2a, హైట్ 2b, మైనస్ దీని యొక్క ఏరియా ఎంత? బేస్ ఇంతగా ఏదైనా తీసుకోవచ్చు, బేస్ 1/2 ఇంటూ a ఇంటూ b. అది నెగిటివ్ ఏరియానే కాబట్టి మళ్ళీ మైనస్ని సబ్స్టిట్యూట్ చేయవసరలే, కానీ నెగిటివ్ ఏరియానే అది. సో కాబట్టి ఎంత వస్తుంది? ఇది 2ab - 1/2 ab. 4ab - ab అంటే 3ab/2. నెక్స్ట్ 6th సమ్ చూడండి. ఫోర్స్ F ఈక్వల్ టు 2i + 3j - 4k acts on a particle which is constrained to move in xy plane along the line x = y అని ఇచ్చాడు. x = y అంటే y = x, y = mx + c ఫామే కదా. అయితే కాన్స్టెంట్ 0. సో m ఎంత అవుతుంది? స్లోప్ m ఎంత? తన ఎక్స్ ప్లేస్లో ముందే ఒకటేగా ఉంది, y = mx + c ఫామ్లో తీసుకున్నాం అనుకో, m ప్లేస్లో ఉంది. స్లోప్ అంటే tan θ కదా, tan θ = 1 అయితే θ = 45 degrees. సో ఆ డైరెక్షన్లో పార్టికల్ మూవ్ అయింది అన్నాడు. అంటే నీకు డిస్ప్లేస్మెంట్ x = ఎంత రాయొచ్చు? s = 5√2. చూడండి, ఇట్లా డిస్ప్లేస్ అయింది పార్టికల్, ఇట్లా డిస్ప్లేస్ అయింది. ఇక్కడ ఉండవలసిన పార్టికల్ ఇట్లా ఈ లైన్కి అలాగా డిస్ప్లేస్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ అంటే కాంపనెంట్స్గా తీసుకున్నాం అనుకో, 5√2 cos 45 into i ప్లస్ 5√2 sin 45 into j అని రాసుకోవచ్చు కదా. cos 45 అంటే 1/√2 ప్లస్ sin 45 అంటే ఎంత వస్తుంది? 5i ప్లస్ 5j. డిస్ప్లేస్మెంట్ కూడా వెక్టార్ ఫామ్లో వచ్చింది, ఫోర్స్ కూడా వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు. సో వర్క్ డన్ W = 2i + 3j - 4k డాట్ 5i + 5j. ఎంత వస్తుంది? 10 + 15.